గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశ ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానిగా పనిచేసిన రికార్డును స్వంతం చేసుకున్నారు. జూలై 25తో ప్రధాని 4078 రోజుల పదవీ కాలం పూర్తయింది. దీంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును ఆయన బద్దలు కొట్టారు. అంతేకాకుండా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆయన తర్వాత అత్యంత ఎక్కువ కాలం పీఎంగా పనిచేసిన రెండో వ్యక్తిగా మోదీ చరిత్రకెక్కారు. 2014లో మే 26న మోదీ తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో ఎక్కువ రోజులు ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ రికార్డుని ఆయన బ్రేక్ చేశారు. 1996 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ఇందిరాగాంధీ పాలించారు. వరుసగా 4077 రోజులు ప్రధానిగా పనిచేసిన రికార్డు సాధించారు. అయితే ఇప్పుడు ఈ 4078 రోజుల పదవీ కాలంతో ఈ రికార్డుని మోదీ స్వంతం చేసుకున్నారు. అంతేకాకుండా 2 సార్లు పూర్తి మెజారిటీతో, ఒకసారి మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ఎన్నికైన ప్రధానిగా నిలిచారు. 1971లో ఇందిరాగాంధీ తర్వాత పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధానిగా కూడా మోదీ రికార్డు సాధించారు. ఇవే కాకుండా మోదీ ఖాతాలో మరిన్ని ఘనతలు చేరాయి. స్వాతంత్రం తర్వాత పుట్టిన ఎక్కువ కాలం పనిచేసిన ఏకైక ప్రధానిగా మోదీ నిలిచారు. అంతేకాకుండా హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి వచ్చి అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని కూడా ఈయననే. ఇక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వరుసగా 6 సార్లు ఎన్నికల్లో గెలిచిన అరుదైన ఖ్యాతి కూడా మోదీకి దక్కుతుంది. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. అనంతరం ప్రధానిగా 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజాస్వామ్యంతో పాటు ఎన్నికైన నేతగా మోదీ దాదాపు 24 ఏళ్ల నుంచి పాలనలో కొనసాగడం ఆయన రాజకీయ జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ఇదిలా ఉండగా గతంలో తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ 1947లో ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశాన్ని పాలించారు. 17 ఏళ్లు వరుసగా ప్రధానిగా చేశారు. అలాగే వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత కూడా నెహ్రూకు దక్కింది. ఇప్పుడు ఈ లిస్టులో ప్రధాని మోదీ చేరిపోయారు. నెహ్రూ తర్వాత ఆ ఘనత మోదీకే దక్కింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.